కార్ దిగినాక కవితక్క రూటు మారింది, స్పీడ్ పెరిగింది, మాటలల్లో వాడి పెరిగింది. అన్నిటికీ మించి షానొద్దుల సంధి కొత్త పార్టీ పెడతానని చెప్తున్న కవితక్క ఆఖరికి అసలు ముచ్చట చెప్పింది. కవితక్క జెండా ఏంటిది, ఎజెండా ఏంటిది, తన లక్ష్యం ఏంటిది అన్నీ చెప్పుకొచ్చింది. పార్టీ పేరుతోని ముచ్చట్లతోని అందరికీ షాక్ ఇచ్చింది. మరిగా తెలంగాణలో కొత్తగా పుట్టిన పార్టీ ముచ్చట్లు ఏంటి, ఆ మీటింగ్ ఎట్లెట్లా నడిచింది చూడాలి కదా. చూసేద్దాం కాదా అన్నట్టు ఒక అప్పటి కారు పార్టీ పేరే ఇప్పుడు కవితక్క పెట్టిన కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్. అది తెలంగాణ రాష్ట్ర సమితి అయితే ఇప్పుడు కవితక్క పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. సమితి కాడ సేనను తీసుకొచ్చి పెట్టింది అన్నట్టు. ఇక పసుపు రంగు జెండా మీద నడుమ నీలం రంగుల తెలంగాణ బొమ్మ, దాని మీద ఇంగ్లీషులో టిఆర్ఎస్ అని రాసున్నది. అడుగున ఆకుపచ్చ పట్టి ఉన్నది, దాని మీద పార్టీ పేరు తెలుగులో ముద్దరేసిండ్రు. కవితక్క జెండా మస్తు కలగానే ఉన్నది. ఇక అక్క ముచ్చట్లు చూస్తేనైతే వచ్చేది నేనే, తెచ్చేది నేనే, ఇచ్చేది నేనే అన్నట్టే ఉన్నాయి. మీదికెంచి ఇప్పటి సంది కవితక్క కాదట, కవితమ్మనట. తెలంగాణ పబ్లిక్ అందరికీ అమ్మనైతా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నట్టు మాట్లాడింది. అన్నిటికీ మించి కవితమ్మ అప్పుడే ముఖ్యమంత్రి అయినట్టు టీఆర్ఎస్ కార్యకర్తలు, లీడర్లు తాపకోసారి సీఎం సీఎం అనుకుంటా మూత మోగిచ్చిండ్రు. ఇక పార్టీ పేరు, జెండా అన్ని చూపించినాక కారు పార్టీ వాళ్ళకు సూటి పెట్టింది కవితమ్మ. కేసీఆర్ సార్ మీద గట్టిగానే బాణాలేసింది. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను కాదన్నట్టు. మారిపోయిండు, మర మనిషి లెక్క తయారయ్యిండు అన్నట్టు మాట్లాడింది అక్క. అటు సీఎం రేవంత్ సార్ మీద, పువ్వు పార్టీ వాళ్ళ మీద కూడా దుబ్బెత్తిపోసింది. ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. మొన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తా ఉన్నా. మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి. సిగ్గు ఎగ్గు ఉంటే తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. 3 పార్టీలను మంచిగానే అరుచుకున్నది కవితమ్మ. ఇక అమ్మ లెక్క ఉంటా, అందరికి అమ్మనైతా అని చెప్పేటాలకు సోషల్ మీడియాలో తీరు కామెంట్లు రాస్తున్నారు చాలా మంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయమ్మతోని పోల్చుకుంటే తెలంగాణ జయలలిత అన్నట్టు కూడా కామెంట్లు రాస్తుండ్రు. అయితే కవితమ్మ ముచ్చట్ల మీద, ఆమె పార్టీ మీద లీడర్ల ముచ్చట్లు వేరే తీరు ఉన్నాయి. తొలుత కారు పార్టీ వాళ్ళు ఏమన్నారో చూడండి. ఎవరన్నా పార్టీ పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా వచ్చేది మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ. పార్టీలు పెట్టుకోవడానికి ప్రజాస్వామ్యం ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా మేము అధికారంలో వస్తే ఏమైనా చేస్తామని చెప్పుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ ఎవరెన్ని చెప్పినా ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని మాత్రమే నమ్ముతారు, మళ్ళీ 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మాత్రం కోరుకుంటారు. ఇక పువ్వు పార్టీ వాళ్ళు ఏమన్నారో అది కూడా చూడర్రి. ఇప్పుడు వరకు పిట్టల దొర కార్యక్రమం చూస్తారు తెలంగాణలో, ఈయనకెళ్ళి పిట్టల దొరసారి కార్యక్రమం చూస్తారు. ఇప్పుడు కవితక్క కొత్త పార్టీ మీద గట్లున్నాయి తతిమ పార్టీల ముచ్చట్లు. ఇక అది అట్లుంటే ఉచిత విద్య, ఉచిత వైద్యము, వ్యవసాయము, అందరికి ఉపాధి చూపించుడు, సామాజిక న్యాయం చేసుడు, ఈ 5 మీద గట్టిగా పనిచేస్తుందట టీఆర్ఎస్ పార్టీ. మరి ఇక చూడాలి ఎట్ట చేస్తారో. ఏమైనా కారు పార్టీ పాత పేరు పెట్టుకునుడు, కేసీఆర్ సార్ మీద బాణాలేసుడు అన్ని చూస్తుంటేనైతే తెలంగాణలో అన్ని పార్టీల కంటే ఎక్కువ గులాబీ పార్టీ మీదనే గురి పెట్టినట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.
బస్సులు లేక ఓ 3 దినాలు పబ్లిక్ ఆగమాగం అయ్యారు. పని పాతర పెట్టి ఇంటికాడ కూర్చునే పరిస్థితి వచ్చింది. ప్రైవేట్ బండోళ్ళ జేబులు నింపే కథ అయ్యింది. అటు డిమాండ్ల సాధనకు ఆర్టీసీ కార్మికులు కూడా పానాలకు తెగించి పోరాటం చేశారు. అట్లా సర్కారోళ్ళతోని కూర్చొని మాట ముచ్చట్లు చేసి పంచాది తెంపుకుర్రు. అందుకే మళ్ళా ప్రగతి చక్రం తిరుగుతున్నది. బస్సులన్నీ రోడ్డెక్కినాయి. అక్కశెల్లెళ్ళు మళ్ళా ఆధార్ కార్డులు తీసిర్రు. అన్నదమ్ముళ్ళు టికెట్లు తీసుకుర్రు. నిన్న మొన్నటి దాకా డిపోలల్లో డిమ్ముగా నిలబడ్డ బస్సులన్నీ శనివారం పొద్దుగాలి సందే ఒకటి వెనక ఒకటి తోక పట్టుకొని బయటికి వెళ్ళినాయి. ఆర్టీసీ కార్మికులంతా డ్యూటీకి ఎక్కిండ్రు. బస్సులన్నీ బాట పట్టినాయి. రోడ్ల మీద బస్సులను చూసి పబ్లిక్ కు పానం లేచి వచ్చినట్టు అయింది అనుకో రాదురే. మరి లేకపోతే 3 వద్దులు ఎటు పోలేక ముప్పు తిప్పల పడ్డరు. ఆధార్ కార్డు అట్లనే నమ్ముకున్న మా అక్క చెల్లెళ్ళు ఆగమాగమైండ్రు. అందుకే బస్సులు చాలా ఏటాలకు ఇప్పుడు మస్తు ఖుషి అవుతుండ్రు. ఇక అది అట్లుంటే శుక్రవారం నాడు పొద్దుగాల చాలు చేస్తే నడిజాము రాత్రి దాకా సర్కారు వాళ్ళకు ఆర్టీసీ కార్మిక సంఘాల లీడర్లకు మాట ముచ్చట్లు జోరుగా నడిచినాయి. కార్మికులు పానాలను కూడా లెక్క చేయకుండా పోరాటానికి తయారైనరు కాబట్టి ఇక సర్కారు వాళ్ళు జరెక్కనో తక్కనో అన్ని డిమాండ్లకు ఓకే చెప్పిండ్రాట. గుర్తింపు సంఘాల ఎలక్షన్లకు కూడా సాయి అన్నారట. ఇక అన్నిటికంటే పెద్ద డిమాండ్ ఆర్టీసీని సర్కారుల విలీనం చేసే ముచ్చట మీద ఆఫీసర్లు కార్మిక సంఘాల లీడర్లతోని ఓ కమిటీ ఇస్తారట. అట్లనే తతిమ డిమాండ్లను కూడా ఓ కొలిక్కి తీసుకొచ్చిండ్రట. అందుకే ఆర్టీసీ కార్మికులు మళ్ళా డ్యూటీకి ఎక్కిండ్రు. బస్సులు యథావిధిగా తిరుగుతున్నాయి. ఇంకో దిక్కు సర్కారులతోని చర్చలు ఫలించినాయి కాబట్టి శనివారం పొద్దుగాల ఆర్టీసీ డిపోల కాడ సంబరాలు చేసుకుండ్రు కార్మికులు. పటాకులు కాల్చిండ్రు, పాలాభిషేకాలు చేసిండ్రు, మిఠాయిలు తినిపించుకుండ్రు. అట్లనే ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం చేసిన పోరాటంలో ప్రాణాలు ఇడిచిన డ్రైవర్ శంకర్ గౌడ్ అన్నను కూడా తలుచుకుండ్రు, నివాళులు తెలిపిండ్రు. అన్నిటికి మించి అట్లిట్లా మళ్ళా బస్సులు రోడ్డు ఎక్కినందుకైతే పబ్లిక్ కు జర నెమలం అయ్యిండ్రు. ఇట్లనే యాదగిరిగుట్ట బస్ స్టాండ్ కు పోయిన ప్రభుత్వ విప్పు బీర్ల ఐలయ్య బస్ ఎక్కి స్టీరింగ్ తిప్పిండు. డ్రైవర్ అన్న లెక్కనే తయారయ్యిండు. చూస్తుంటే సారుకు డ్రైవింగ్ అనుభవం గట్టిగానే ఉన్నట్టున్నది. అందుకే ఊర్లెక్కించి బస్ స్టాండ్ దాకా తానే బస్సు నడుపుకుంటూ పోయిండు. ఇక అది అట్లుంటే అట్లిట్లా మళ్ళా బస్సులు రోడ్డు ఎక్కినందుకు పబ్లిక్ అయితే జర నెమలం అయ్యిండ్రు. ఇప్పుడు ఎప్పుడు చూసినా రష్యా వాళ్ళ దగ్గర నుంచి రాకెట్లు కొన్నారు, ఫ్రాన్స్ దేశం నుంచి విమానాలు కొన్నారు అని చెప్పుకునుడేనా? మనం కూడా సొంతగా రాకెట్లు తయారు చేసుకోవాలా లేదా? ఖచ్చితంగా చేసుకోవాలి. అందుకే పోయినేడే మన దిక్కు రాకెట్లు తయారు చేసే కంపెనీ తెరిచారు. ఇప్పుడు ఆ కంపెనీలో తయారైన తొలుత రాకెట్కు సీఎం రేవంత్ సార్ జెండా ఊపిండు. మరిగా మనోళ్ళు తయారు చేసిన రాకెట్ ఎట్లుంది, ఏం కథ, అట్లా శంషాబాద్ దాకా పోయి చూసేసొద్దాం పర్రి. ఆగో సీఎం రేవంత్ సారు పొద్దుగాల వేరే మీటింగులు ఏం పెట్టుకోకుండా సీఎద శంషాబాద్ కాడున్న రాకెట్ల కంపెనీ కాడికి పోయిండు. రావిర్యాల దిక్కు పోయినాడు మోదీ సార్ చేతుల మీదంగా చాలా అయింది ఈ స్కై రూట్ ఏరోస్పేస్ ఇన్ఫినిటీ క్యాంపస్. మన మాటలలో చెప్పుకోవాలంటే రాకెట్లు తయారు చేసే ప్రైవేట్ కంపెనీ. ఇక ఈ కంపెనీలో విక్రమ్ 1 అనే రాకెట్ ను తయారు చేసిండ్రు శాస్త్రవేత్తలు. దానికి అన్ని తీర్ల పరీక్షలు చేసి ఇప్పుడు మొగుల మీదికి పంపించేందుకు ఏర్పాట్లు చేస్తుండ్రట. శ్రీహరికోటకు పంపిస్తున్నారట. అందుకే సీఎం రేవంత్ సార్ని పిలిచి ఓసారి అన్ని తీర్లో చూపించిండ్రు. ఇక సారుకు కొత్త ముచ్చట్లు తెలుసుకున్నాడు అంటే మత్తు పాయిరం కాబట్టి రాకెట్ల గురించి అక్కడ ఉన్న శాస్త్రవేత్తలను అన్ని తీర్లు అడిగి తెలుసుకున్నాడు. మొత్తం అంతా తిరిగి చూసిండు. శాస్త్రవేత్తలు ముచ్చట్లు చెప్తుంటే శ్రద్ధ పెట్టి ఉన్నాడు. ఇక ఈ విక్రమ్ 1 రాకెట్ అంతరిక్షంలోకి 300 కిలోల బరువును మోసుకుపోతుందట. ఒకటేసారి 2-3 శాటిలైట్లను మొగుల మీదికి మోసుకుపోయే సామర్థ్యం ఉన్నదట. ఇక రాకెట్ ను ఎక్కడికైనా తీసుకుపోవాలంటే ఆ పూట అట్టనే అతికిచ్చి తీసుకుపోరు, సగం తుకుడలు చేసి తీసుకుపోతారు. ఎక్కడి నుంచి ప్రయోగం చేస్తారో అక్కడికి పోయినాకనే అన్ని భాగాలు అతికిస్తారు. అట్లా ఇక ఈ విక్రమ్ రాకెట్ ను ఎక్కడి నుంచి ప్రయోగించాలనుకున్నా సరే 24 గంటలల్లో అన్ని భాగాలను అతికిచ్చి మీదికి ఎగిరేయొచ్చట. శ్రీహరికోటకు చేర్చినాక జల్దిగానే దీన్ని గాలిలోకి పంపిస్తారట. సీఎం సారు జెండా ఊపి రాకెట్ ను శ్రీహరికోటకు తరలించే కార్యం చాలు చేసిండు. ఏమైనా మన పట్నంలో తయారైన రాకెట్ అన్ని తీర్ల తయారై గాలికి ఎగరబోతున్నదంటే మనకు కూడా గొప్ప ముచ్చట్నే కదా. నిజం నీట్గా తయారై బయటికి వెళ్లేలోపు అబద్ధం అత్తరబుత్తర తయారై 60 ఊర్లు తిరిగి వస్తుందట. అగో అట్లనే ఉన్నది నిన్న పెట్రోలు డీజిల్ ముచ్చట కూడా. అరే సరిపోను స్టాక్ ఉందిరా నాయన, ఎవ్వరు రంది పడొద్దు అని సర్కారోళ్ళు శిల్కకు చెప్పినట్లు చెప్తున్నా కూడా నడమల ఎవల్లో పొదువోనోళ్ళు లేపిన పుకారు చేయంగా బంకుల కాడ మస్తు గర్ది మోపైతుంది. ఇక చూడుర్రి పెట్రోలు డీజిల్ కోసం ఎట్లా ఎగబడ్డరో జనాలు. చూసిరు కదా
వెనకట నీళ్ళ ట్యాంకీల కాడ నీళ్ల కోసం కొట్లాడుకున్నట్లు బంకుల కాడ పెట్రోల్ కోసం కొట్లాడుకుంటారు జనాలు. ఇది తాడపల్లి కూడా ఇంకా కొవ్వూరు దిక్కైన ముచ్చట. మీది బాసికించి పెట్రోల్ డీజిల్ సరిపోని రాక నో స్టాక్ బోర్డులు పెట్టిరట బంకులోళ్ళు. ఇగే ఉంది ఉన్నదన్న నింపుకోపోయి దాపెట్టుకోవాలని చెప్పి ప్లాస్టిక్ క్యాన్లు సీసలు అందుకొని ఎగబడ్డరు గీ తీర్లా. నాకు పోయి అంటే నాకు పోయి అనుకుంటా సీసలకు సీసలు నింపుకోపోయిర్రు. దొరకనోళ్ళు బంకులతో లొల్లిగిన పెట్టుకుర్రు. అటు కర్నూలు, నంద్యాల, ఆదోని, ఎమ్మిగనూరు, డోను ఎక్కడ చూడు పెట్రోల్ తిప్పలే. మరి డీజిల్ పెట్రోల్ అయిపోతుందని పుకారు ఎవడు లేపిండో ఏమో గాని బంకుల కాడ శాంతాడంతా లైన్ కట్టి ఉన్నదంతా ఊడ్చుకోపోయిరు జనాలు. దొరికినోళ్ళు అమ్మాయి అనుకుంటూ పోతే దొరకనోళ్ళు అమ్మ మన పరిస్థితి ఎట్లరా అనుకుంటే ఆన్యపడి కాపులు కాసిర్రు. ఇక ఆటో అన్నలు అయితే బండి నడవకుంటే ఎట్లరా మన బతుకు అనుకుంటే రందిపడ్డారు. అటు నందిగామ, కంచికచెర్ల దిక్కు చూతా ఇదే గోస. ఎర్రటెండల బండ్లు లైన్ కడితే లేదు నో స్టాక్ అని చెప్పి వెనుకకు మలిపిర్రు. ఇక ఏపీలో ఇటువంటి ఇటు మన తెలంగాణలో చూతా ఇదే కథ. నిర్మల్ జిల్లా భైంసాపట్నంలో వారం రోజుల సంధి ఇదే రసరస. ఎప్పుడు పోయినా సుధా లేదు అయిపోయింది నో స్టాక్ అని చెప్పి బయట బోర్డులు పెడుతున్నాడ బంకులోళ్ళు. దీంతో ఇది బంకాలే కూడా బయట కొట్ట. ఎప్పుడు వచ్చినా సుధా లేదని వెనుక మలుపుతారు. ఆయనతో బ్లాకులు అమ్ముకుంటారా ఎట్లా అని గరం అవుతురు జనాలు. ఎర్రటెండల బండ్లు వేసుకుని వస్తే అయిపోయిందని చెప్పి వెనుకకు మలుపుతుర్రు. ఆయనతో ఎండల బండి ఆగిపోతే ఎంత దిప్పలని గుస్తా చేస్తుర్రు. ఇంతోటి దానికి మీ బంక్ ఎందుకు ఇక బంద్ చేసుకోరి అని గులుక్కుంటా పోతుర్రు. అటు చూస్తేనేమో పెట్రోల్ డీజిల్ సరిపోనుంది, ఎవ్వరు ఎగబడద్దు, లేని కొరత పుట్టించొద్దు అని సర్కారు చెప్తుంది. ఇటు చూస్తేనేమో జనం అవస్థలు గిట్లున్నాయి. మరిగా ఈ తిప్పలను ఎట్లా బాపుతారో ఏమో చూడాలి. మొన్న 18వ తారీఖు నాడు అత్తాపూర్ దిక్కు మున్సిపాలిటీ వాళ్ళు కూల్చివేతలు చేసిరు కదా, మన పటాస్ వార్తలలో కూడా చూపించినాం. ఫుట్పాత్లు మొత్తం సాఫ్ సీఫ్ చేసి ఆప్రాయించుకున్న జాగలను ఇడిపించారు. అయితే ఆ ముచ్చట మర్చిపోకముందే మళ్ళా ఇంకో దిక్కు పని పెట్టుకుర్రు. మరి ఈసారి ఎక్కడెక్కడ అయినాయి ఏందా కథ అనేది అట్లా వేర్చుకొని వద్దాం పారి. పట్నంలో మల్లోపాలి లంకిల దివదిబస్ అప్పుడైంది. ఎస్ఆర్ నగర్లో కొందరు దుకాణాలు ఫుట్పాత్లు ఆప్రాయించుకున్నారట. ఇక ముచ్చట కనిపెట్టిన మున్సిపాలిటీ వాళ్ళు పొద్దుగానే లంకిలు అందుకొని వచ్చి మిషన్లకు పని చెప్పారు. అధికారులు చూపించిన లెక్కల ప్రకారం ఎంతవరకు కూల్చాలనో అంతవరకు దండ సాఫ్ సీప్ చేసి పడేసారు. అయితే కొందరు దుకాణాలు ముంగడి జరిపి కట్టుడే కాకుండా వాటి ముంగట చిన్న డబ్బా కొట్లు పెట్టి బోర్డులు గీడులు జోరుగా పెట్టారు. దీంతో ఫుట్పాత్లు సుతా మీరే ఆప్రాయించుకుంటే ఇక నడిచిపోతలు ఎట్టబోవాలనా అని చెప్పి జేసీబీలతో సాఫ్ సీప్ చేసిర్రు. అంతేకాదు కంటైనర్ షాపు, దుకాణాల బోర్డులు, పోసిన సిమెంటు ఎక్కడిదక్కడ శుభ్రం చేసి ఫుట్పాత్లను బతికించింది మున్సిపాలిటీ. ఇక ఎస్ఆర్ నగర్ ముచ్చట ఇట్లుంటే అటు పాదబస్తీ చెత్తినాక దిక్కు సుతా ఇదే దిబదిబ. కందికల్ గేట్ కెంచి లాల్ దర్వాజా దాకా అక్రమంగా ఆప్రాయించుకున్న ఫుట్పాత్లను సాఫ్ చేసిరు మున్సిపల్ అధికారులు. ముందు జాగ్రత్తగా ఏమైనా లొల్లి పంచాయతీలు కాగాలని చెప్పి పోలీసుల బలగాలను సుతా గచ్చినే దించారు. భారీ బందోబస్తు నడుమ కూల్చివేతలు దండ నడిచినాయి. డబ్బకోట్లు, బిబ్బకోట్లు, చిన్నపాటి ఇండ్లాసుంటి రేకుల గుడిసెలను 7 కాడికి పోతం పెట్టిరు అధికారులు. దీంతో బాధితులు వచ్చి అధికారులతో జవడం పెట్టుకుర్రు. ఏండ్ల కమానం ఉంటున్నాం సారు, మీరు నడుమంతరం వచ్చి గులగొడితే ఎక్కడ పోవాలని బయసుకు దిగితే అధికారులు సుతా అట్లనే సమాధానం చెప్పిర్రు. చట్టం తన పని తాను చేసుకోబోద్ది, ఏదైనా ఉంటే ఆఫీస్కి వచ్చి మాట్లాడుకోమని చెప్పి వాళ్ళ పని వాళ్ళు చేసుకుపోయారు. గిట్ల 2 దిక్కుల లొల్లులు పంచాయతీల నడుమ ఫుట్పాత్ కూల్చివేతలు గట్టిగానే అయినాయి. అటు వెనక ఆఫీసర్లు మాట్లాడుకుంటా ఈ కూల్చివేతలు పట్టణం అంతటా చేస్తాం కాబట్టి ఎవ్వరు సుతా ఫుట్పాత్ జోలికి పోగురి, ఉంటే మాత్రం వెంటనే ఖాళీ చేయడానికి పూసగొచ్చిర్రు.